పట్టుదల ఉండి పైసలు లేని వారు ఈ వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. హాయ్ అండి, నేను ఇప్పుడే మన పెద్ద సినిమా చూసిన. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి అలాగే నిరుపేద వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా టాకీస్ దగ్గర ఉండి చెప్తున్నా, ఇప్పుడే సినిమా అయిపోయింది చూసిన. సో ప్రతి ఒక్కరు కూడా చూడాలి, లైఫ్లో ఎట్లా పైకి ఎదుగుతారు, ఎట్లా పైకి రావాలి. సినిమాలు అద్భుతంగా చూపించారండి, మగధీర పనికిరాదు. ఇంకా ఏవి రామ్ చరణ్ సినిమాలు అలాగే మన తెలుగు సినిమాలు ఎవి కూడా పనికిరావండి. ద నెంబర్ 1 ఆంధ్ర తెలంగాణలో కూడా ద తెలుగు సినిమా నెంబర్ 1 సినిమా అండి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. నేను ఇంత గట్టిగా అరుస్తున్నా అంటే, ఇంత పబ్లిక్లో కూడా నేను ఇంత గట్టిగా అరుస్తున్నా అంటే ప్రతి పేద విద్యార్థిని, ప్రతి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. ఒక్కసారి ఈ సినిమా చూడాలి. మీరు థియేటర్లోనే చూడండి అంటలే, మీ ఫోన్లలో చూసినా సరే ఒంటరిగా మాత్రం చూడండి. అంటే మంచిగా అర్థం చేసుకోండి, సినిమా మొత్తం అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా పైకి వస్తారు, నేను గ్యారంటీ ఇస్తున్నా. పట్టుదల ఉన్నాడు మాత్రం ఖచ్చితంగా పైకి వస్తాడు. ఎందుకంటే పబ్లిక్ మొత్తం నన్నే చూస్తున్నారు, అందరు నన్నే చూస్తున్నారు అని చెప్పేసి కొంచెము అనిపిస్తుంది. కానీ ఇంతమంది చూసినా సరే నేను 10 మందికి వెళ్ళిపోయే వీడియో చేసిన అని చెప్పేసి నేను గర్వపడుతున్నా. నేనేం నామూష్ అయితే లేను, నేనేం సిగ్గుపడతలేను, గర్వపడుతున్నా. ఎందుకంటే 10 మంది ఏమనుకుంటారు అని కాదు, మీరు లైఫ్లో పైకి వస్తారని చెప్పేసి నేను చెప్తున్నా. జెన్యూన్ రివ్యూ అండి, మస్తు ఉంది. ఏ సినిమా గురించి నేను ఇట్లా చెప్పలే, ఒక్కసారి చూడండి అండి, మీకు అర్థమైపోతుంది. మరి కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. నేను నిజం చెప్పినా లేకపోతే అబద్ధం చెప్పినా మీరు కామెంట్ అయితే చేయండి. ఓకే.